హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా! అందరం ఇంట్లోనే ఉన్నాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే మసాలా దోస చేయాలనిపించింది. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా, క్విక్‌గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే 2 పొటాటోస్‌ని శుభ్రంగా కడిగేసి, ఇలా హాఫ్ కట్ చేసుకొని, వాటర్ పోసి కుక్కర్‌లో పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా కుక్ అవుతాయి. అలా కుక్ చేసుకున్న పొటాటోస్‌ని కుక్కర్‌లోంచి తీసేసి, కాస్త చల్లారిన తర్వాత తొక్కంతా తీసేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో ఉల్లిపాయ మగ్గిపోతుంది. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా నూరేసి వేశాను. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఉడికించిన పొటాటోస్ ఉన్నాయి గదండీ! వాటిని ఇలా మ్యాష్ చేసేసి వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర గూడా చల్లుకొని మరీ పలుచగా లేకుండా, మరీ గట్టిగా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి. సింపుల్‌గా, ఈజీగా మసాలా దోసలోకి కావాల్సిన మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోస పాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్‌తో కొంచెం సీజనింగ్ చేసి దోస వేసుకోవాలి. దోస కొంచెం కాలిన తర్వాత మసాలా కర్రీ ఒకవైపు పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. అల్లం చట్నీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో ఉంది. సో, పల్లీ చట్నీ గూడా చేశాననమాట. కానీ ఈ మసాలా దోస పల్లీ చట్నీతో కాకుండా అల్లం చట్నీతోనే చాలా టేస్టీగా ఉంది. మాక్సిమం డైలీ మార్నింగ్ రొటీన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇడ్లీ గానీ, దోస గానీ, ఉప్మా గానీ ఉంటుంది. ఇలా కొంచెం స్పెషల్‌గా చేసుకోవాలంటే సండేస్ అయితేనే టైం ఉంటుందనమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.